గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు కొత్త కామెంట్ వచ్చింది మళ్ళీ. సో అది డిస్ప్లే చేస్తా స్క్రీన్ మీద, కంపల్సరీ చూడండి. ఏంటంటే ముచ్చట, ప్రైవేట్ కాలేజీలలో అయితే స్కాలర్షిప్లు రావా అని అడుగుతున్నారు. అసలు ఎట్లా అడుగుతారో, ఏడికెళ్ళి వస్తాయి ఈ క్వశ్చన్లు. ఏం చేస్తాం ఇక, ఇప్పుడు ఇంటర్ అయిపోయింది కదా, తెలియదు కదా అని వీడియో చేస్తున్నా. ఒక స్టూడెంట్ మొత్తం 10th క్లాస్ దాకా, ఇంటర్ దాకా మొత్తం గవర్నమెంట్ చదివి ఇప్పుడు డిగ్రీ సడన్గా ప్రైవేట్ కాలేజీలకు వెళ్ళిపోతే స్కాలర్షిప్ వస్తుందా రాదా అని అడుగుతారు. ఆబ్వియస్లీ ఇలాంటి క్వశ్చన్లు చాలామందికి ఉన్నాయి తెలియక. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, గవర్నమెంట్ అనేది ప్రతి స్టూడెంట్కి స్కాలర్షిప్ ఇస్తుంది, ప్రతి స్టూడెంట్కి ఇస్తుంది స్కాలర్షిప్. కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఓకేనా, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఇప్పుడు నువ్వు ఓసీ క్యాండిడేట్వి, నీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండదు మ్యాక్సిమం. ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీ పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. మీ పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండదు, స్కాలర్షిప్లు రావు, ఏం రాదు. అలాంటి వాళ్ళని పక్కన పెడితే మిగతా వాళ్ళందరికీ మనం ఎంఆర్ఓ ఆఫీస్లో తీసుకుంటాం, మనం మీ సేవలు అప్లై చేసుకుంటాం, ఎంఆర్ఓ ఆఫీస్లో తీసుకుంటాం. క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఇన్కమ్ సర్టిఫికేట్ ఇస్తారు. ఓకేనా. సో రూరల్ బ్యాక్గ్రౌండ్స్లలో 1,50,000 కిందికి ఉండాలి, 1,50,000 ఆర్ కిందికి ఉండాలి. అర్బన్ ఏరియాస్లలో కొంచెం సిటీలల్లో 2 lakhs కిందికి ఉండాలి. ఇన్కమ్ 2 lakhs కిందికి, 1.5 lakh కిందికి ఉంటే మీకు ఏం ప్రాబ్లం లేదు. సో ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్ అనేది వస్తుంది. అది ఇంటర్లో అయినా, డిగ్రీలో అయినా, డిగ్రీ తర్వాత బీఎడ్ చేసినా, పీజీ చేసినా వస్తుంది. పీజీ తర్వాత బీఎడ్ చేసినా వస్తుంది, బీఎడ్ తర్వాత పీజీ చేసినా వస్తుంది. పీజీకి బీఎడ్కి రెండింటికి వస్తుంది. అది నిన్ననే వీడియో చేసిన, ప్రూఫ్ కూడా చూపించిన. సో ప్రైవేట్ కాలేజీలో అయినా వస్తుంది, గవర్నమెంట్ కాలేజీలో అయినా వస్తుంది. గవర్నమెంట్ కాలేజీలో అవుతేనే స్కాలర్షిప్ ఇస్తా, నువ్వు ప్రైవేట్లో అవుతే స్కాలర్షిప్ ఇవ్వను అన్నది. ఎందుకంటే కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీలలో చదువుతున్నారు. వాళ్ళందరికీ స్కాలర్షిప్ అప్లై చేస్తే రియంబర్స్మెంట్ అనేది గవర్నమెంట్ నుంచి ఆ కోర్స్ ఫీజు రిలీజ్ అవుతుంది. మళ్ళీ స్టూడెంట్కి ఇచ్చే 5,000 స్కాలర్షిప్ కూడా ఇస్తుంది. 5,000, 4,000, 6,000 రిలీజ్ అయితే కదా, అది కూడా ఇస్తుంది. అలాగే గవర్నమెంట్లో చదివేటోళ్ళకి కూడా ఇస్తుంది. ఓకే. సో భేదం అనేది ఏముండదు, ఎందుకంటే గవర్నమెంట్ కాలేజీలు తక్కువ ఉంటాయి. ఇప్పుడు మా కరీంనగర్ చూసుకుంటే నేను చదివింది ఎస్ఆర్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. ఎస్ఆర్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అది ఒకటే ఉంది. అయిపోతే మళ్ళీ గవర్నమెంట్ డిగ్రీ ఉమెన్స్ కాలేజ్ ఒకటి ఉంది. రెండే ఉన్నాయి గవర్నమెంట్, ఒకటి ఉమెన్స్ది, ఒకటేమో ఎస్ఆర్ఆర్ కాలేజ్ కో ఎడ్యుకేషన్. ఆ స్టూడెంట్స్ అందరూ ఆ రెండిట్లలో సరిపోరు. ఓకేనా. ఇప్పుడు కరీంనగర్లో రెండే కాలేజీలు గవర్నమెంట్ అనుకుంటే మరి స్కాలర్షిప్ ఓన్లీ గవర్నమెంట్ చదివిన వాళ్ళకే ఇస్తా అంటే ఆ రెండే ఉన్నాయి మరి కరీంనగర్లో. అవి రెండిట్లలోనే అడ్మిషన్స్ సరిపోవు కదా. మీ బయట ప్రైవేట్ 10-20 కాలేజీలు ఉన్నాయి. సో బయట నార్మల్గా 10 కాలేజీల దాకా ఉన్నాయి బయట ప్రైవేట్ కాలేజీలు. అందులో కొన్ని వేల మంది చదువుకుంటారు. వాళ్ళందరికీ ఇప్పుడు గవర్నమెంట్ రియంబర్స్మెంట్ రిలీజ్ చేయదు, స్కాలర్షిప్ ఇయ్యది అని అట్లుంటుందా? ఉండదు. కంపల్సరీ నువ్వు ప్రైవేట్లో చదువుకున్నా, గవర్నమెంట్లో చదువుకున్నా ఇద్దరికి సేమ్గా నీకు సంబంధించిన ఫీజు రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు నువ్వు డిగ్రీ చదువుతున్నావు, పీజీ చదువుతున్నావు, స్కాలర్షిప్ అప్లై చేసుకొని ఆ ఇన్కమ్ సర్టిఫికేట్, స్కాలర్షిప్ అప్లికేషన్ ఫామ్స్ అవన్నీ తీసుకుపోయి కాలేజీలో సబ్మిట్ చేస్తావు కదా. సో గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. వాళ్ళు కాలేజీలో సబ్మిట్ చేస్తే వాళ్ళు పైనకి ఫార్వర్డ్ చేసుకుంటే ఆ ప్రాసెస్ నడుస్తుంది. గవర్నమెంట్ నుంచి నీకు కోర్స్ ఫీజు రిలీజ్ అవుతుంది. ఓకేనా. గవర్నమెంట్ నుంచి స్కాలర్షిప్ రిలీజ్ అవుతుంది. స్కాలర్షిప్ ఏమో నీ అకౌంట్లో పడుతుంది 4,000, 5,000. ఆ కోర్స్కి ఫీజు ఎంత ఉంది డిగ్రీలో? 5,000, 10,000, 12,000, 13,000. అది కాలేజ్కి వెళ్ళిపోతుంది. ఓకేనా. ట్యూషన్ ఫీజు అంటారు దాన్నే. పీజీలో కూడా అంతే, ట్యూషన్ ఫీజు అనేది కాలేజ్కి వెళ్ళిపోతుంది. అది కోర్స్ ఫీజు ఎంత ఉంటే అంత. రిమైనింగ్ స్టూడెంట్ స్కాలర్షిప్ వచ్చేసి స్టూడెంట్కి వస్తుంది. ఒకవేళ నువ్వు బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్, ఎస్టీ హాస్టల్ ఉంటే, గవర్నమెంట్ బీసీ ఎస్సీ హాస్టల్లో ఉంటే స్కాలర్షిప్ అటే వెళ్ళిపోతుంది, నీకు రాదు. ఫ్రీ హాస్టల్ అది. ఒకవేళ క్యాంపస్లో ఉంటే నీకు స్కాలర్షిప్ రాదు, మెస్ బిల్కి వెళ్ళిపోద్ది. ఓకే. పీజీ స్టూడెంట్స్ అట్లా ఒకవేళ క్యాంపస్లో ఉంటే ఇది అన్నట్టు. అలాంటి అపోహలు ఏం పెట్టుకోకండి. అన్నా నేను ఇంటర్ దాకా గవర్నమెంట్లో చదివినా, ఇప్పుడు సడన్గా డిగ్రీ ప్రైవేట్లో సీట్ వచ్చింది, నేను ప్రైవేట్లోకి వెళ్ళిపోతే నాకు స్కాలర్షిప్ రాదు, అట్లా ఏమి ఉండదు. ఓకేనా. మీరు ప్రైవేట్ కాలేజ్ వాళ్ళకి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఓకే. వాళ్ళకి గవర్నమెంట్ నుంచి వచ్చేది వస్తుంది, మీరు ముందే చెప్పాలి. ఒకవేళ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలలో జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి నేను చెప్తున్నా, ముందే చెప్పాలి గవర్నమెంట్ నుంచి మాకు స్కాలర్షిప్ వస్తుంది, అదే సరిపోతుంది, మళ్ళీ మేము ఎక్స్ట్రా ఏం కట్టాం, ఓన్లీ సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజు కట్టుకుంటామని చెప్పాలి. ల్యాబులు ఉంటే ల్యాబ్లకు సంబంధించి, సెమిస్టర్కి ఉంటే సెమిస్టర్లకు సంబంధించిన ఫీజులే కట్టుకుంటాం. ఎక్స్ట్రా కాలేజ్కి మేము ఏం ఫీజు కట్టామో అలాంటి గవర్నమెంట్ ఇస్తుంది, మాకు గవర్నమెంట్ నుంచి వస్తుంది, స్కాలర్షిప్ వస్తుంది అని చెప్పాలి. ఓకే. ఎక్స్ట్రా మేము ఏమి ఇవ్వమని చెప్పాలి. సో అది అన్నట్టు. ఎందుకంటే బయట ప్రైవేట్ కాలేజ్లో ఆ గవర్నమెంట్ నుంచి వచ్చేటి తీసుకుంటాయి, మళ్ళీ స్టూడెంట్ని ఎక్స్ట్రా కట్టమంటాయి. మళ్ళీ స్టూడెంట్ని సంవత్సరానికి 10,000 ఏమో కట్టమంటాయి. లేదంటే ఆ వచ్చే స్కాలర్షిప్, స్టూడెంట్కి వచ్చే 5,000 స్కాలర్షిప్ కూడా కాలేజ్కి వేయమంటారు కొంతమంది. సో అలాంటి వాళ్ళకు చెప్తున్నా, ప్రైవేట్ కాలేజీకి మనం చెప్పాలి, ముందే చెప్పాలి. జాయిన్ అయ్యే ముందే, నేను కాలేజీకి ఏం పైసలు ఇవ్వ, గవర్నమెంట్ నుంచి ఫీజు వస్తుంది మీకు, నా స్కాలర్షిప్కి వచ్చేది కూడా నేనే ఉంచుకుంటా, మీ గవర్నమెంట్ ఇచ్చేది మీకు ఇస్తుంది, నేను ఎక్స్ట్రా కాలేజ్ ఫీజు ఏం కట్టా అని చెప్పాలి. నాకు స్కాలర్షిప్ వస్తుంది అని చెప్పాలి, అంతే. మళ్ళీ ఎక్స్ట్రా కట్టమంటే నేను నాకు అవసరం లేదనేసి సెకండ్ ఫేజ్లో వేరే కాలేజ్ పెట్టుకొని జాయిన్ కావాలి, వేరే వెళ్ళిపోవాలి. ఓకే. సో కొన్ని మంచి కాలేజీలు, తోపు కాలేజీలు హైదరాబాద్లో ఎస్పెషల్గా ఉన్న ప్రైవేట్ కాలేజీలు మాత్రం ఆ గవర్నమెంట్ ఇచ్చే కోర్స్ ఫీజు సరిపోక, గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్షిప్లు
గవర్నమెంట్ ఇచ్చే ట్యూషన్ ఫీజు సరిపోక ఎక్స్ట్రా తీసుకుంటాయి. ఎందుకంటే ఆ కాలేజ్ మంచి మంచి టాప్ కాలేజీలు ఆబ్వియస్లీ వాళ్ళకు గవర్నమెంట్ ఇచ్చే డబ్బు సరిపోక ఎక్స్ట్రా అడుగుతారు. ఆ మెయింటెనెన్స్ అట్లుంటుంది, మంచి కాలేజీలు ఉంటాయి, మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి డిగ్రీ అయిపోయిన తర్వాత. కాబట్టి అట్లా కట్టమంటారు. స్టూడెంట్స్ కూడా ఫీజు కడతారు. ఇక 40,000 50,000 కూడా తీసుకునే కాలేజీలు ఉన్నాయి. అట్లా అదన్నట్టు అంత డబ్బులు కట్టి కూడా జాయిన్ అవుతారు ప్రైవేట్ కాలేజీలలో డిగ్రీకి. సో అది అన్నట్టు నార్మల్గా మన డిస్టిక్లలో చూసుకుంటే అన్ని చిన్న చిన్న ప్రైవేట్ కాలేజీలు ఉంటాయి, దానికి ఏం కట్టాల్సిన అవసరం లేదు. సో ఇది క్లారిటీ తెచ్చుకోవాలి. సో ఫైనల్గా స్కాలర్షిప్ అనేది గవర్నమెంట్లో అయినా ప్రైవేట్లో అయినా వస్తుంది. నువ్వు 10th క్లాస్ నుంచి ఇంటర్ దాకా నువ్వు గవర్నమెంట్లో అయినావా ప్రైవేట్లో అయినా సంబంధం లేదు. నువ్వు డిగ్రీ ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ చదువుతున్నావా ప్రైవేట్లో చదువుతున్నావా సంబంధం లేదు. స్కాలర్షిప్ అనేది అందరికీ వస్తుంది, ప్రతి స్టూడెంట్కి వస్తుంది. ద థింగ్ ఈజ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. నువ్వు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోకపోతే తీసుకో. ఇప్పుడు నువ్వు డిగ్రీ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ అయిన తర్వాత ఇంకో నెల రోజుల తర్వాత అయినా 2 నెలల తర్వాత అయినా స్కాలర్షిప్ అప్లై చేయాల్సి వస్తుంది. అప్పుడు అవసరం ఉంటుంది డిగ్రీ స్టూడెంట్స్కి. పీజీ స్టూడెంట్స్ కూడా అంతే. ఇంకో 2 నెలల తర్వాత అయినా 3 నెలల తర్వాత అయినా నువ్వు అడ్మిషన్ అయిన తర్వాత 2025 ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి స్కాలర్షిప్ అప్లై చేసుకోనికి. సో డిగ్రీకి ఇంటర్ అయిపోయి డిగ్రీ పట్టేటోళ్ళు, డిగ్రీ అయిపోయి పీజీ పట్టేటోళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. 10th అయిపోయి ఇంటర్ పట్టేటోళ్ళు కూడా ఇంటర్లో జాయిన్ అయినాక మీకు స్కాలర్షిప్ అప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు కూడా మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది. మీ సేవలో పోయి ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోండి. అండ్ క్యాస్ట్ తీసుకోండి. క్యాస్ట్ అంటే కమ్యూనిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది, అది క్యాస్ట్ సర్టిఫికేట్ తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చేది. అది క్యాస్ట్ ప్లస్ ఇన్కమ్ 2 తీసుకోవాలి. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో ఉంటాం మరి. సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. కొత్త వాళ్ళని వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టూడెంట్ రిలేటెడ్ అంత ఇన్ఫర్మేషన్ ఈ ఛానల్లో దొరుకుతుంది. 10th ఇంటర్ డిగ్రీ పీజీ అడ్మిషన్స్ అయినా అంతే. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ నీడ్ యువర్ సపోర్ట్. అంతే. బాయ్. సపోర్ట్ అంటే ఏదో కాదు, జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్కి షేర్ చేస్తే సరిపోతుంది. అదే సపోర్ట్, అంతకు మించి నేను ఏం అడగా. ఓకే, ఇన్ఫర్మేషన్ యూజ్ అయిందని అనుకుంటున్నా. ఆ కామెంట్ పెట్టిన వాళ్ళకి స్పెషల్గా ఈ వీడియో రీచ్ అవుతా అనుకుంటున్నా. ఓకే, ఉంటా. బాయ్.